హలో గుడ్ మార్నింగ్ అందరు ఎట్లురు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేసి ఈరోజు ముచ్చట ఏంటంటే మనం ఒక టాపిక్ మీద మాట్లాడదాం. ఎట్లాంటి టాపిక్ అంటే లైక్ ఎట్లాంటి టాపిక్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్. యా యా ఈరోజు ముచ్చట ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అబ్బా. లైక్ ఒక్కోడు ఏంటంటే గొప్పలు చెప్పుకుంటాడు. వాని ఉన్న ఉన్న సిచ్యువేషన్ కన్నా అంటే వాడు ఉన్న స్థాయి కన్నా ఎక్కువ చెప్పుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే ఫేక్ అంటే ఎట్లా చెప్తారు అంటాడు లైక్ ఏదో ఒక గొడవ అయింది అందులోకి ఆడనే కొట్టి పంపించాను. సపోజ్ ఏదో ఒక గొడవ అయింది అనుకో, ఏదో ఒక గొడవ అయింది, ఆడ ఏం జరిగిందో మనకు తెలియదు, ఆడ జరిగిందో లేదో కూడా తెలియదు, అంటే జరగదు అని ఉన్న వాడికి ఆ గొడవకి సంబంధం ఉండదు. బట్ వాడు వచ్చి మనం మామూలుగా కూర్చున్నప్పుడు ఆ గొడవ గురించి ఇస్తాడు. అట్లే చెప్తాడు, कल उधर लड़ाई हुआ कैसे मारा मालूम उसको टाटा के मारा रे भाग्या ఇట్లా అంటే ఇట్లా గొప్పలు అంటే చెప్తాడు ఏదో ఒకటి సోది అట్లా ఏమంటారు గబ్బాలు ఇట్లా చెప్పినా అర్థమైతలేదు బా. లైక్ ఇట్లానే చెప్తాను అంటే ఉస్కు ఉటా ఉటాకే మారారే మామా అనే భాగ్య మేరకు తెచ్చే ఇట్లా గొప్పలు ఆని గురించాడు ఇట్లా చెప్పుకుంటాడు అన్నమాట. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉంటారు. ఇంకొక ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే స్నాప్చాట్ వాడడం తప్పేం కాదు, అందరు వాడతారు, ఓకే ఇట్స్ ఓకే. బట్ దాని గురించి ఇట్లా మొత్తం ఇట్లా దాంట్లోకి వెళ్ళిపోతారు. లైక్ ఒక మండి ఆర్డర్ చేసినాం మనం. మండి ఆర్డర్ చేసినప్పుడు చాలా ఆకలి మీద ఉంటాం మనం, చాలా ఆకలి మీద ఉన్నాం, వచ్చింది ప్లేట్ తిన్నాం. బట్ వాడు ఉంటాడు, ఆ స్నాప్చాట్ ఫ్రెండ్స్ ఉంటాడు, వాడు ఎట్లా తెలుసా, అరే అందరు ఆగురే ఒక స్నాప్చాట్ తీసుకుని గమన మళ్ళా లెగ్ పీస్ అంటాడు, ఏ కథలు ఉంటాయి. తినేటువంటి మధ్యలో మరి తీస్తాడు. మనం ఏదైనా బేకార్ పని చేసినాం, మంచి పని చేసినా చేయడం మనల్ని తీస్తాడు, స్నాప్ పెట్టేస్తాడు. ఆడ మనం ఏమైనా చేయని, మనం ఏ సిచ్యువేషన్లోనే ఉండని ఆడ. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు, చాలా ఉంటారు. తినేటువంటి మధ్యలో మరి స్నాప్ తీసుకుంటారు. అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు. రోడ్ మీద ఏదైనా ఖాళీ డబ్బా కనిపిస్తుంది అనుకో, కోకుది సంథింగ్ ఏదో ఒక డబ్బా కనిపిస్తుంది అనుకో, అయిపోయా స్నాప్ పెట్టాలి అయిపోయా. ఇట్లాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకొక ఫ్రెండ్స్ ఎట్లుంటారు అంటే ఇన్స్టాలా స్టోరీలు పెడతారు మనల్ని మెన్షన్ చేసి, ఏమని జాన్ జబ్బా లైక్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అది పెడతారు. మనం ఫోన్ చేస్తే లేపరు. సరే అట్లా స్టోరీలు పెట్టినప్పుడు మనం ఏదైనా అవసరానికి ఫోన్ చేస్తాం, లేపాలి కదా, లేపరు. మళ్ళీ ఇన్స్టాలో ఆన్లైన్ ఉంటారు కొడుకులు, ఇన్స్టాలో ఆన్లైన్ మామూలుగా రీల్స్ పెడతారు. బట్ మనం ఏమైనా అవసరానికి కాల్ చేస్తే లేపరు. అట్లా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇంకొక చిల్లర్ ఫ్రెండ్స్, ఇట్లా కిందికని మాట్లాడాల్సి వస్తుంది. చిల్లర్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే మనం సంథింగ్ బయటకే పోతున్నాం, ఎక్కడికన్నా వెళ్తున్నాం, వాడిని తీసుకొని వెళ్తున్నాం, వాడు వెనకాల ఉన్నాడు, గమ్మున ఉండాలన్నా ఉండడాడు. ఎట్లా అంటే ఉరుతాడు, చిల్లర చేస్తాడు, అన్కంఫర్టబుల్ ఉంది, చిల్లర ఇస్తాడు. ఎట్లా అంటే పక్కన పట్టుని ఆయనకి ఆడ ఓడో తెలియదు, వాడు కూడా తెలియదు, వాడిని హాయ్ మామా మంచిగా ఏదో ఒర్రుతాడు. అట్లాంటి చిల్లర ఫ్రెండ్స్ ఉంటారు. తీట గాలిపోయే కంపను ఎన్నో తలిగించుకున్నట్టు అట్లా తీట కొడుకులు. ఎట్లా అంటే చిల్లర కొడుకులు మొత్తం రీల్స్ అట్లా తీస్తారు, మొత్తం చిల్లర చేస్తారు. ఇంద్రా అది మొత్తం చిల్లర ఉంటారు వీళ్ళు ఒకలా. ఇంకొకటి మనం అవసరానికి పైసలు ఇస్తాం, వాడు ఎట్లా తీసుకుంటాడంటే వాడు ఇచ్చేస్తానే తీసుకుంటాడు, 2 రోజులలో ఇస్తా అంటాడు. అప్పుడు వాడు ఎట్లా చెప్తాడంటే ఆ మాటలకు మనం కరిగిపోవాలా, ఆ మాటలతో మనం కరగొట్టేస్తాడు. మనం పైసలు ఇస్తాం, 2 రోజులు ఇస్తుంటాడు, అది రావు గోవిందా, మనకు ఆ పైసలు రావు, ఆ లెక్కలు రావు, ఇక వేస్ట్. ఇంకొకటి 15 రూపాయలు అడిగితే లేవంటారు కొడుకు. సరే ఇప్పుడు లైవ్లా మేము వెంటనే ఫోన్ చేస్తా, ఉంటాయంటారు లేవంటారు మీరే చూడండి, ఎవరికొకరికి ఫోన్ చేద్దాం అవర్రే. వీళ్ళు ఎట్లా అంటే పైసలు మన దగ్గరికి తీసుకుంటారు. మనం ఏమన్నా హలో ఎక్కడా
షాప్ లోనా? పైసలు ఉన్నాయి నీ దగ్గర ఏమన్నా? ఒక 20 రూపాయలు, ఆ? ఒక 20 రూపాయలు పైసలు ఉన్నాయా? లేవమ్మా. 20 రూపాయలు లేవా? ఎందుకు ముందే 10 రూపాయలు రాజుగారు తీసుకున్నా. సరే, ఇంకొకరిని ఫోన్ చేస్తున్నా. ఎత్రా ఫోన్ ఎత్రా. ఇగో ఇట్లనే టైంకి ఫోన్ ఎత్తారు. మనం ఏమన్నా ఆడ సాబతుకులున్నా ఫోన్ లేపరు కొడుకులు, దేంట్లోనో ఫోన్ లేపరు. మళ్ళా ఇన్స్టాలో రీల్స్ మాత్రం పెడతారు. ఇట్లా ఒక కాల్ చేయగానే వచ్చేస్తా అది ఇది అని. ఫోన్ ఏమో లేపరు. ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మన ఫోన్ వాళ్ళ దగ్గర ఉండదని కాదు. ఫోన్ ఇట్లా పక్కనే ఉంటుంది, ఫోన్ మోగితే సైలెంట్ లో పెట్టి ఇగ్నోర్ చేసేస్తారు. ఇంకొకరికి ఫోన్ చేద్దాం. వీడమన్నా ఇస్తా అంటాడో లేదో చూద్దాం. అట్లనే వీళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, కానీ ఇట్లా పెట్టడానికి కంజూస్ కొడుకు వీళ్ళు. మొన్న 12 గంటల రాత్రి 20 రూపాయల కోసం నా ఇంటికాడికి వచ్చి కొడుకు వీళ్ళు. హలో, ఎక్కడా? ఇంటికాడనా? ఏం చేస్తున్నావు? ఒక 20 రూపాయలు నా ఫోన్ పేలో లేవా? సరే. అరే నాతో మజాక్ చేస్తావా? ఎందుకురా? ఎందుకు? చెప్పురా. ఏమైందిరా? తాగినా? ఏమైనా బాగా. అయ్యి ఏమైందిరా? హలో, సరే. ఏమైంది? వీడు 12 గంటల రాత్రి వచ్చి నాకు 20 రూపాయల కోసం మా ఇంటికాడికి వచ్చి తీసుకోండు. హలో, ఎక్కడా? ఇది రానిది అమ్మా ఇది. సరే, మీరు మంజుమల్ బాయ్ చూస్తే ఆడు కొండల పడిపోతాను కిందలే. వాళ్ళ ఫ్రెండ్ కూడా కిందలేపి ఎట్లా పోతాడో, ఫర్ సపోజ్ వీళ్ళతో ఏంటన్నా పోయినా మన కాడ ఏమన్నా అయినా మనకు తెలియదు, చేతులు పెట్టుకొని చెప్తారు. అలా అయ్యే వాళ్ళకి మాతో ఎందుకు వచ్చింది, మాత్రం రాలేవారు కదా. ఇట్లాంటి కొడుకులు ఉంటాయి. అమ్మా సరే, మెల్లగా మాట్లాడు. సరే, ఇంకొకరు ఇట్లుంటారా? ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. సరే, మనం ఏదైనా దావత్లో కూర్చొని సంథింగ్ ఏదో తాగుతున్నాం. తాగినప్పుడు ఆడు గమ్మున ఉండాలన్నా ఉండడు అని పిల్ల, ఒక్క నిమిషం ఫోకస్ అని పిల్ల గురించి ఇస్తాడు. తాగినప్పుడు అందరం ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాం, ఓకే ఇట్స్ ఓకే అంతా నడుస్తుంది, ఇట్స్ ఓకే నడుస్తున్నప్పుడు మంచిగా ఉండాలి. తాగినప్పుడు ఆయనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి అనమాట. గుర్తుకొచ్చి ఎట్లా అంటాడు, అది నాకు అవద్దన్నదిరా. ఇట్లా చిల్లర రాకలు నీకు ఇట్లా మాటలు నీకు చెప్పినాం అనుకో, అవి మీరే అంటారు అరే మంచిగా ఉండయి. అంటే మీకు చెప్పాను తెలియదు కదా. మనం వాళ్ళకి ఇచ్చిన పైసలు తిరుపతి గుడిలో ఉండిలో వేసినట్టే మన దగ్గరికి రావు. మనం 5గురం ఉన్నాం, 5గురం మంచిగా మాట్లాడుతున్నాం, ఓకే. బట్ 5వ వాడు ఏం చేస్తాడంటే అడేనో ఉంటాడు. ఈడ 4గురం మాట్లాడుతున్నాం, ఈడుంటాడు. ఈడుండి ఏం చేస్తాడు, పోరితో మాట్లాడతాడు. మనం 1 GB డేటా అడిగితేనే అయ్యేనోళ్ళు, అది ఒక పోరి ఫోన్ చేసి ఒక 1 GB డేటా అంటాడు, మంత్లీ ప్యాకేజ్ చేసేవాడు. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, దొంగ కొడుకు లీలే. సరే, ఇప్పుడు వీళ్ళు పెట్టిన రీల్స్ మీకు చూపిస్తా. వీడు నాకు ఇట్లాంటి రీల్స్ పెడతా తెలుసా, చూపిస్తా. నేను రీల్స్ చూసి నేను ఏం చేయాలి, ఇట్లాంటి ఇగో మళ్ళీ నేను ఏదో రీల్ చూపిస్తాను కాదు. ఇగో నేను చెప్పినా కూడా అరే ఎందుకు పెడుతున్నావు అది. ఇట్లాంటి రీల్స్ పెడితే ఏం చేసుకోవాలి, ఏం రానందు. సరే అంటే పిల్లుంది, ఇట్స్ ఓకే. వాని పిల్లకి పెట్టుకోరా పోయి, నాకు పెడితే నాకు ఎందుకు గుర్తు చేస్తావు. ఇట్లాంటి సాడిస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు మీకు. क्या कर लूं मैं, देख के क्या कर लूं, मेरे को जलन होता है इसलिए लगाता मेरे को. उसको लड़की है, अच्छा है, ठीक है, मेरे को सेंड करने का मतलब क्या है.
मेरे को सेंड मत करना ऐसा रील, अलग ही रील सेंड करता है ये। सब्सक्राइब करो इसको, या सिट ट्यून बाय।